భారతదేశం ఈ పేరు వినగానే మీకు ఏమి గుర్తుకు వస్తుంది? హిమాలయాల, గంగానద, త్రివర్ణ పతాకమా? నాకు మాత్రం ఇవేమీ మొదటగా గుర్తుకు రావు. నాకు గుర్తుకు వచ్చేది ఈ నేల కోసం చిరునవ్వుతో ఉరికంబాన్ని ఎక్కిన భగత్ సింగ్, అడవుల్లో సామ్రాజ్యవాదాన్ని ఎదిరించిన అల్లూరి సీతారామరాజు, నాకు మీ రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని గర్జించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్, అహింసతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మహాత్మా గాంధీ, ప్రతి భారతీయుడికి సమాన హక్కులు కల్పించేలా రాజ్యాంగానికి రూపం ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిజానికి వారు తమ కోసం జీవించలేదు, తమ కుటుంబాల కోసమూ కాదు, ఇంకా పుట్టని తరాలు స్వేచ్ఛగా జీవించాలనే మహత్తర కళ కోసం జీవించారు. ఒక్కసారి ఆలోచించండి. ఉరికంబం ముందు నిలబడినప్పుడు భగత్ సింగ్ నిజంగా భయపడలేదా? ఖచ్చితంగా భయపడే ఉంటాడు. కానీ దేశంపై ఉన్న ప్రేమ ఆ భయాన్ని మించిపోయింది. అల్లూరి సీతారామరాజుకి తన ప్రాణం విలువ తెలియదా? తెలుసు. కానీ బానిసత్వ జీవితం కంటే స్వేచ్ఛ కోసం మరణమే గొప్పదని ఆయన నమ్మారు. అందుకే ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం, స్వేచ్ఛగా విద్యను పొందుతున్నాం, స్వేచ్ఛగా మన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం. ఇది ఎవరో ఇచ్చిన బహుమతి కాదు, అనేక మంది చేసిన త్యాగాల ఫలితం. 1947 ఆగస్టు 15 ఈ రోజు కేవలం జెండా ఎగిరిన రోజు మాత్రమే కాదు, ఒక జాతి తలెత్తి నిలిచిన చారిత్రకమైనటువంటి ఘట్టం. ఆ రోజు నుండి మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవడం ప్రారంభించాం. ఈ రోజు ప్రపంచం భారతదేశాన్ని గౌరవిస్తోంది. మన శాస్త్రవేత్తలు చంద్రుని వరకు చేరుకున్నారు, మన వైద్యులు ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు, మన యువత అంతర్జాతీయ సంస్థల్లో నాయకత్వ స్థానాల్లో ఉన్నారు, మన సైనికులు సరిహద్దుల్లో నిద్రలేక దేశాన్ని కాపాడుతున్నారు, మన రైతు ఇంకా భూమిని నమ్మి చెమట చిందిస్తున్నాడు. ఇవి మన గర్వకారణాలు. కానీ ఒక్క ప్రశ్న, ఈ విజయాల వెలుగు ప్రతి ఇంటికి చేరిందా? ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య అందుతోందా? ప్రతి రైతు గౌరవంగా జీవిస్తున్నాడా? ప్రతి యువకుడికి తన ప్రతిభను నిరూపించుకునే సమాన అవకాశం లభిస్తుందా? ఈ ప్రశ్నలు అడగటం దేశాన్ని తక్కువ చేయడం కాదు, దేశాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలనేటువంటి బాధ్యత మాత్రమే. ఎందుకంటే నిజమైన దేశభక్తి అంటే లోపాలను ద్వేషంతో చూపించడం కాదు, వాటిని సరిచేయాలనే నిర్మాణాత్మక సంకల్పం. ఈ రోజు మనం తరచుగా అంటాం దేశం మారాలి అని. కానీ దేశం అంటే ఎవరు? ప్రభుత్వమా? నాయకులా? కాదు. దేశం అంటే నేను, నువ్వు, మన కుటుంబం, మన సమాజం, మనమందరం. నేను మారకుండా దేశం మారాలని ఆశించడం విత్తనం వేయకుండా పంట కోరుకున్నట్టే. దేశభక్తి అంటే సంవత్సరానికి ఒకసారి జెండా ఎగరవేయడం మాత్రమే కాదు, ప్రతిరోజు నిజాయితీగా జీవించడం, ప్రతిరోజు ఒక పనిని అంకిత భావంతో చేయడం, ప్రతిరోజు చట్టాన్ని గౌరవించడం, ప్రతిరోజు మన చుట్టూ ఉన్న వారిని గౌరవించడం. రోడ్డుపై చెత్త వేయకుండా ఉండే వ్యక్తి కూడా దేశభక్తుడే. పన్నులు నిజాయితీగా చెల్లించే వ్యక్తి కూడా దేశభక్తుడే. ఒక పేద పిల్లవాడికి పుస్తకం అందించే వ్యక్తి కూడా దేశభక్తుడే. ఒక చెట్టు నాటే వ్యక్తి కూడా దేశభక్తుడే. ఎందుకంటే దేశం పెద్ద పెద్ద ప్రసంగాలతో కాదు, చిన్న చిన్న మంచి పనులతో నిర్మించబడుతుంది. ఈ రోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అద్దం ముందు నిలబడి ఒక ప్రశ్న అడగండి, నా దేశం కోసం నేను ఏమి చేస్తున్నాను అని. జవాబు చిన్నదైనా పర్వాలేదు, కానీ అది నిజాయితీగా ఉండాలి. మీరు ఉపాధ్యాయులైతే ఒక విద్యార్థి జీవితాన్ని మార్చండి, మీరు రైతులైతే ఆహారాన్ని గౌరవంగా పండించండి, మీరు వైద్యులైతే ప్రాణాలను కాపాడండి, మీరు విద్యార్థులైతే శ్రద్ధగా చదవండి. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది కాబట్టి. గుర్తించుకోండి, చరిత్రను రాసింది కొంతమంది మహానుభావులు మాత్రమే కాదు, వారి వెనుక నిలబడిన కోట్లాది సాధారణ భారతీయులు కూడా. ఈ రోజు మనకు మరో భగత్ సింగ్ అవసరం లేదు, మరో గాంధీ అవసరం లేదు, మరో అంబేద్కర్ అవసరం లేదు. ఈ రోజు ఒక మంచి భారతీయుడు కావాలి. ఒక మంచి భారతీయుడు మీరు కావచ్చు, నేను కావచ్చు, మన పిల్లలు కావచ్చు. మనందరము కలిసి మన త్యాగాలు, నిజాయితీ, క్రమశిక్షణ, మానవత్వంతో ఈ దేశాన్ని మరింత గొప్పదిగా తీర్చిదిద్దవచ్చు. ఒకరోజు మన పిల్లలు మనల్ని చూసి ఇలా చెప్పాలి, మా తల్లిదండ్రులు మాకు ఆస్తి మాత్రమే ఇవ్వలేదు, విలువలను కూడా అందించారు అని. దేశాన్ని ప్రేమించడం నేర్పారు, నిజాయితీగా జీవించడం నేర్పారు అని. అదే నిజమైనటువంటి విజయం, అదే నిజమైనటువంటి దేశభక్తి, అదే స్వాతంత్ర్యానికి మనం ఇచ్చే నిజమైనటువంటి గొప్ప గౌరవం. చివరగా మీ గుండెపై చేయి ఉంచి నిశ్శబ్దంగా ఒక మాట చెప్పుకోండి, నేను పరిపూర్ణుడిని కాకపోవచ్చు, కానీ నా దేశానికి భారంగా జీవించను అని. నా వంతు మంచి చేయడానికి ప్రయత్నిస్తాను, నా దేశాన్ని మాటల్లో కాదు నా జీవితంలో ప్రేమిస్తాను అని. జై హింద్, వందే మాతరం.